హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చిరంజీవి, నయనతార, వెంకటేష్ సూపర్ కెమిస్ట్రీతో నటించిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ స్టోరీ ఇది. ఇక సినిమా మొదలవుతుంది శంకర వరప్రసాద్ ఇంట్రడక్షన్ తో. అతను నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లుక్ లో కనిపిస్తూ ఇంటి పనులు అవన్నీ చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి యాక్షన్ మోడ్ లోకి వచ్చాడంటే ఎనిమిలను ఒంటి చేత్తో దంచేస్తాడనుకోండి. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళినట్లయితే శంకర్ శశిరేఖని ప్రేమిస్తాడు. ఆమె ఇండియా రిచెస్ట్ మ్యాన్ జీవీఆర్ కూతురు. మన మిడిల్ క్లాస్ శంకర్ వరప్రసాద్ అలాగే రిచ్ అయిన శశిరేఖ మధ్య ప్రేమ చిగురిస్తుంది. అది పెళ్లి వరకు వెళ్లి పెళ్లి కూడా జరుగుతుంది. కానీ తండ్రి జీవీఆర్తో భావజాల గొడవలు, ఈగో క్లాషెస్ వల్ల డివోర్స్ అవుతాయి. శంకర్ తన ఇద్దరు పిల్లల నుంచి 6 నుంచి 10 ఏళ్లు విడిపోయి బాధపడుతూ ఉంటాడు. మీరు ఊహించగలరా? ప్రేమ పెళ్లి చేసుకొని ఈగోల వల్ల విడిపోతే ఎలా ఉంటుందో. ఇక ఇప్పుడు ప్రెజెంట్ లోకి వస్తే జీవీఆర్ కి ఒక ఎనిమీ గ్యాంగ్ నుంచి థ్రెట్ వస్తుంది. అతన్ని చంపాలని ప్లాన్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ శంకర్ ని సెక్యూరిటీ ఇన్ఛార్జ్ గా అపాయింట్ చేస్తుంది. శంకర్ ఈ అవకాశాన్ని ఉపయోగించి తన ఫ్యామిలీకి దగ్గర అవ్వాలని ప్లాన్ చేస్తాడు. మొదట పిల్లల స్కూల్లో పీటీ మాస్టర్ లా ఎంటర్ అవుతాడు. పిల్లలతో బాండింగ్ బిల్డ్ చేస్తాడు. తర్వాత శశిరేఖ ఇంటికి సెక్యూరిటీ ఆఫీసర్ గా వస్తాడు. తన ఐడెంటిటీ పూర్తిగా రివీల్ చేయకుండా. ఇక్కడే కామెడీ స్టార్ట్ అవుతుంది. శంకర్ ఇంటి పనులు చేస్తూ, పిల్లలతో ప్లే చేస్తూ, శశిరేఖతో చిన్న చిన్న మూమెంట్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఎనిమీ గ్యాంగ్ ఎవరు, వాళ్ళు జీవీఆర్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడే వెంకటేష్ ఎంట్రీ ఉంటుంది. అతను శంకర్ తో ఏదో రిలేషన్ ఉన్నట్లు కానీ సస్పెన్స్ లో ఉంటుంది. శంకర్ ఫ్యామిలీని రక్షిస్తూ తన పాత ఈగోలను అధిగమిస్తాడు. ఇక్కడ సస్పెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. శశిరేఖకి శంకర్ ఐడెంటిటీ తెలుస్తుందా? పిల్లలు తమ తండ్రిని గుర్తుపట్టేస్తారా? ఎనిమిలు ఫ్యామిలీని అటాక్ చేస్తారా? ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇక్కడ కొన్ని కన్ఫ్యూజింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. శంకర్ పీటీ మాస్టర్ గా తర్వాత సెక్యూరిటీగా మారటం, ఇది సింపుల్ గా ఫ్యామిలీకి దగ్గర అవటానికి ప్లాన్. ఒక్కో స్టెప్ లో రివీల్ అవుతూ ఉంటుంది. మొత్తంగా ఈ సీన్స్ వల్ల ఫన్ కూడా డెవలప్ అవుతుంది. ఇక వెంకీ గౌడ రోల్, అతను శంకర్ స్నేహితుడు లేదా రిలేటివ్. యాక్షన్ సీన్స్ లో సహాయం చేస్తాడు. స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఉంటుంది. ఎలా అంటే ఎక్స్టెండెడ్ క్యామియో లాంటిది. శంకర్ పిల్లలతో బాండ్, అలాగే శశిరేఖతో రీకనెక్ట్ మధ్యలో కామెడీ సీన్స్, సాంగ్స్, ఫైట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఎనిమీలు అటాక్ చేస్తారు. శంకర్ సూపర్ యాక్షన్ మోడ్ లో డౌన్ చేస్తాడు. సస్పెన్స్ ఏంటంటే జీవీఆర్ మారతాడా? ఫ్యామిలీ రీయూనైట్ అవుతుందా? ఫైనల్ క్లైమాక్స్ లో భారీ ఫైట్ జరుగుతుంది. ఎమోషనల్ మూమెంట్స్ తో అంతా సెటిల్ అవుతుందని చెప్పాలి. ఇక సినిమా చివరిలో ఫ్యామిలీ బాండింగ్, ఈగోలు వదిలేయటం, రీకన్సిలేషన్ మీద మంచి మెసేజ్ ఇస్తూ హ్యాపీ ఎండింగ్ తో ముగుస్తుంది. కామెడీ, యాక్షన్, నాస్టాల్జియా, పూర్తి మాస్ ఎంటర్టైనర్ మూవీ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు మూవీ చూసారా? మూవీ చూసుంటే ఏ సీన్ మీకు బాగా నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ స్టోరీ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.